అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ రాము. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం రోజు రోజుకి కొత్త మలుపులు తీసుకుంటుంది. ఇప్పటి వరకు సాధారణ బాలిస్టిక్ మిసైళ్లతో దాడులు చేసిన ఇరాన్ ఇప్పుడు క్లస్టర్ వార్ హెడ్ మిసైల్ను ఉపయోగించిందని ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. ఈ దాడుల్లో 11 మంది మరణించగా 1000 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇరాన్ కు ఈ క్లస్టర్ మిసైల్ టెక్నాలజీ ఎలా వచ్చింది? దీనికి రష్యా లేదా చైనా సహాయం చేసిందా? ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే పెద్ద చర్చగా మారింది. క్లస్టర్ మిసైల్ అంటే ఏమిటి? ఇది ఎంత ప్రమాదకరం? ఇరాన్ ఎలా అభివృద్ధి చేసుకుంది? ఈ అంశాలపై మా ప్రత్యేక కథనం. ఇటీవల జరిగిన దాడుల్లో ఇరాన్ నుంచి ప్రయోగించిన కొన్ని మిసైళ్లలో క్లస్టర్ వారెడ్లు ఉన్నాయని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ దాడుల్లో ఒక మిసైల్ టెల్ అవివ్ సమీపంలో పేలిందని సమాచారం. ఆ మిసైల్ గాలిలోనే విడిపోయి సుమారుగా 20 చిన్న చిన్న ముక్కలుగా ప్రాంతాల్లో వెదజల్లబడింది. ఈ బాంబుల్లో ఒకటి టెల్ అవివ్కు దక్షిణంగా ఉన్న అజర్ అనే పట్టణంలో నివాస భవనాన్ని తాకింది. భవనానికి నష్టం జరిగినా ఎవరు ప్రాణాలు కోల్పోలేదు. ఇజ్రాయెల్ అధికారుల ప్రకారం ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటి వరకు దాడుల్లో 11 మంది మరణించారు, 1000 మంది పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ సైన్యం ప్రజలకు ఒక హెచ్చరిక జారీ చేసింది. క్లస్టర్ మిసైళ్ల నుంచి పడిన చిన్న బాంబుల్లో కొన్ని పేలకుండా ఉండవచ్చు. అవి నేలపై పడిన తర్వాత కూడా సంవత్సరాల పాటు ప్రమాదకరంగా మారవచ్చు. ఇజ్రాయెల్ సైన్య ప్రతినిధి ఎఫీ డిఫ్రెన్ ఇరాన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన ప్రకారం ఇరాన్ ప్రభుత్వం కావాలనే పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటుంది, అధిక నష్టం కలిగించడానికి క్లస్టర్ ఆయుధాలను ఉపయోగిస్తుందని ఆయన అన్నారు. క్లస్టర్ మిసైల్ సాధారణ మిసైల్తో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. సాధారణంగా ఒక బాలిస్టిక్ మిసైల్లో ఒక పెద్ద వార్ హెడ్ ఉంటుంది, కానీ క్లస్టర్ మిసైల్స్లో మిసైల్ గాల్లోనే విడిపోయి డజన్ల కొద్దీ చిన్న చిన్న బాంబులుగా విడిపోయి భారీ నష్టాన్ని కలిగిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఒకే మిసైల్ 80 వరకు బాంబులను విడుదల చేయగలదు. ఇవి పలు కిలోమీటర్ల పరిధిలో పేలిపోతాయి. దీంతో నష్టం కూడా చాలా పెద్దగా అవుతుంది. క్లస్టర్ ఆయుధాల్లో అత్యంత ప్రమాదకర అంశం ఏమిటంటే పేలకుండా మిగిలిపోయిన బాంబులే. ఈ చిన్న బాంబుల్లో చాలా పేలకుండా నేలపై పడిపోతాయి. తర్వాత అవి ల్యాండ్ మైన్లా మారిపోయి ఏళ్ల తర్వాత కూడా పౌరులు, పిల్లలు లేదా సహాయక సిబ్బందికి ప్రమాదం కలిగించవచ్చు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరో పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. ఇరాన్ ఈ టెక్నాలజీని ఎలా అభివృద్ధి చేసుకుంది? కొంతమంది విశ్లేషకులు దీనికి విదేశీ సహాయం ఉండవచ్చని అంటున్నారు. ప్రత్యేకంగా రష్యా లేదా చైనా పాత్ర ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్ రక్షణ విశ్లేషకుల ప్రకారం ఇరాన్ మిసైల్ వ్యవస్థల అభివృద్ధిలో విదేశీ టెక్నాలజీ సహాయం ఉండవచ్చునని అనుమానం. కొంతమంది విశ్లేషకులు రష్యా కానీ చైనా కానీ ఈ సాంకేతిక పరిజ్ఞానం అందించి ఉండవచ్చని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు దీనిపై అధికారిక ఆధారాలు దొరకలేదు. ఇజ్రాయెల్ విశ్లేషకుల ప్రకారం ఇరాన్ వద్ద క్లస్టర్ వారెడ్ మోసే మిసైళ్లలో ముఖ్యమైనవి జల్ఫగర్ మిసైల్, క్వాడ్రా మిసైల్, ఖుర్రం షహర్ మిసైల్. ప్రత్యేకంగా ఖుర్రం షహర్ మిసైల్ ఇది సుమారుగా 2000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని చెప్తున్నారు. క్లస్టర్ ఆయుధాలపై ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన వివాదం ఉంది. 2008లో క్లస్టర్ మ్యునేషన్ కన్వెన్షన్ అనే ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం క్లస్టర్ ఆయుధాల తయారీ మరియు వినియోగం నిషేధం. ఈ ఒప్పందంపై 100కు పైగా దేశాలు సంతకాలు చేశాయి. కానీ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ ఒప్పందంలో భాగం కాలేదు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు కొత్త దశలోకి వెళ్ళినట్లు కనిపిస్తుంది. క్లస్టర్ మిసైళ్ల వినియోగం వల్ల ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో ఇరాన్కు ఈ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? రష్యా లేదా చైనా పాత్ర ఉందా అనే ప్రశ్నలకు ఇంకా స్పష్టమైన సమాధానాలు రావాల్సి ఉంది. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ పరిణామాలను అత్యంత ఆందోళనతో గమనిస్తుంది. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూ న్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు,
వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.